రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులు టీచర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెల్లించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరిక జారీ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తుండడం దుర్మార్గమని తెలిపారు. 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా? 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8,000 మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్, సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయి మానసిక వేదనకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో విశ్రాంత ఉద్యోగుల ఆనందాన్ని దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. బిడ్డ పెళ్లి కోసం ఒకరు, కొడుకు ఉన్నత విద్య కోసం మరొకరు, భార్య అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం మరొకరు, ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన 80 నుంచి 90 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాం. మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ఒక చిన్న 2-3 ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ కనుక మీ ద్వారా వారి దృష్టికి ఒక 2 నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష. దయచేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు తొందరగా ఇవ్వాలని, అదేవిధంగా పీఆర్సీ కూడా 6 నెలల్లో ఇస్తామని చెప్పాం. ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పీఆర్సీని ఉద్యోగులకు అందించి నిజంగా వాళ్ళు కూడా పండుగ చేసుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి వాళ్ళు కోరిక మేరకు మేము గత ప్రభుత్వంలో నేనే హెల్త్ మినిస్టర్గా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అన్లిమిటెడ్గా చేసేటట్టు వాళ్ళు కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఎంప్లాయీస్ 1%, వాళ్ళ జీతంలో 1% ఇస్తామంటున్నారు. కలిపి చేసినట్టయితే వాళ్ళకి మంచి వైద్యం వస్తుందని చెప్పి కోరినారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా దయచేసి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని అప్పుడు రూల్స్ కూడా ఫ్రేమ్ చేసినాం, దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఒక 7,000 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా పెన్షన్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరి చాలా మంది హైకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కనుక వారి బెనిఫిట్స్ని అందజేయాలని కోరుతూ ధన్యవాదాలు. జనరల్గా రిటైర్ అయితే ఉద్యోగస్తులు 20-30 ఏళ్ళ తమ సర్వీస్లో రూపాయి నెల కట్ అవుతుంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు. నాకు ఒక అంటే మా టీచర్స్ లో ఒక గిఫ్ట్, టీచర్స్ డే గిఫ్ట్ గా వస్తుంది. నైట్ స్టేస్ కూడా చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళినాం సార్. ఎంత ఏదున్నా కానీ చూసుకుంటూ వెళ్ళినాం. సడన్ గా ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు క్యాంప్ ర్యాంక్స్ రావడానికి కూడా సబ్జెక్ట్ అసోసియేట్స్ చాలా హార్డ్ వర్క్ చేసారు సార్. వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా ఇప్పుడు బయట స్కూల్స్ లో ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు వెళ్తే ప్యాకేజ్ కూడా బాగుంటది, కానీ మిడిల్ లో వెళ్ళడం ఎందుకు? పిల్లల భవిష్యత్తు నాకు ఉద్దేశాన్ని కొద్ది వాళ్ళు అక్కడే రన్ అవుతూ ఇన్ని రోజులు పిల్లలకు 3 months ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా సార్. అయినా కానీ సాలరీస్ రాకుండా జాబ్ ఉందిలే వస్తుంది నాకు ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా హార్ట్ఫుల్ గా మేము అందరం 100% ఇచ్చినాం. 100% రిజల్ట్ ఇచ్చినాం. ఎప్పటికైనా లేట్ నైట్ స్టడీస్ ఒక్కొక్కసారి 10:30 ఈ బస్సెస్ దొరకకుండా కానీ ఇబ్బంది